కదిరి మండలంలోని ప్రసిద్ధ శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఉత్సవాలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. ఈ వేడుకలకు ఆలయ ఈవో ప్రసిద్ధులైన భక్తులను, స్థానిక ప్రజలను ఆహ్వానిస్తూ భక్తి పరంపరను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహత్తర బ్రహ్మోత్సవాలు ఈ నెలలో నిర్వహించబడనున్నాయని, అందులో ప్రత్యేక పూజలు, శోభయాత్రలు, భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఇక ప్రతి సంవత్సరం లాంటి విధంగా ఈ బ్రహ్మోత్సవాలు స్థానిక భక్తుల కోసం మరియు పరిసర గ్రామాల నుండి తరలి వచ్చే భక్తుల కోసం విశేషంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడతాయని చెప్పారు. అంతేకాక భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ స్వామివారి కళ్యాణము. శ్రీ స్వామివారి కళ్యాణానికి మన రాష్ట్రం నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. శనివారం రోజు 28వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణము విశేషంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ నెల 10వ తారీఖు మార్చి 10వ తారీఖు జరగబోవు స్వామివారి యొక్క రథోత్సవము, బ్రహ్మరథోత్సవము అత్యంత వైభవంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దాదాపు 5 లక్షల మంది ఈ యొక్క బ్రహ్మ రథోత్సవానికి హాజరవుతారని చెప్పేసి ఆ దిశగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ 15 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ నిర్వహణ, భక్తులకు క్యూ లైన్స్లో మంచినీటి సరఫరా, అలాగే దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదము, అలాగే 2 పూట్ల కూడా భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి అన్నప్రసాదం మీద ప్రత్యేక దృష్టి పెట్టాము. ప్రతి భక్తుడు కూడా దర్శనానంతరము ఆ సమయాన్ని బట్టి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మోహిని ఉత్సవము 7వ తారీఖు జరగబోతోంది. ఆ ఉత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా